నమస్కారం అండి. నమస్కారం. మీరు ఈ మధ్యన వినే ఉంటారు లోన్స్ యాప్ అని. అంటే సామాన్య ప్రజలు ఏంటంటే అత్యవసరానికి ఒక 2000 కోసం పక్కన వాళ్ళని అడగలేక సరే ఈ లోన్లో ఇస్తున్నారని చెప్పని లోన్ అది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడు అడిగిన డీటెయిల్స్ అవసరం ఉంది కాబట్టి వాడు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. వాడేం చేస్తాడంటే మన మొబైల్లో బయోడేటా మొత్తం తీసుకొని టైంకి ముందే డిలే చేస్తున్నారు. మీరు అట్లా అని బ్లాక్మెయిల్ చేయడం, మీకు వాళ్ళకి ఫోన్ చేస్తాం వీళ్ళకి ఫోన్ చేస్తాం అన్న కాకుండా మరి ఎంత చండాలంగా తిడుతున్నారంటే అంత చండాలంగా తిడుతున్నారు. ఈ విషయం మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. దీని పట్ల మీరేమంటారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. యాక్చువల్గా ఈ యొక్క లోన్ యాప్స్ అనేటువంటి వాళ్ళ టార్గెట్ మెయిన్ స్టూడెంట్స్. ఎక్కువ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి ఉన్నటువంటి వివిధ రకాల అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా స్టూడెంట్స్ సినిమాకి వెళ్ళాలనుకుంటారు, ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొనాలనుకుంటారు. అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళని అడగలేని పరిస్థితుల్లో ఒక్కోసారి వాళ్ళు ఇండివిజువల్గా ఏదైనా పార్టీలు కానీ ఖర్చు పెట్టాలనుకుంటే అటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. చేసి లోన్ యాప్స్ ద్వారా చిన్న అమౌంట్లు మీకు లోన్ ఇస్తామని చెప్తారు. సహజంగా ఏంటంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనీ అడగట్లేదు కదా, మనీ ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఇదేదో బాగుంది అనుకుంటారు. మొదటి ఇదంతా కూడా ఒక మామూలు విషయంలాగా స్టార్ట్ అవుతుంది. కొంతకాలానికి అదే ఒక వ్యసనం అయిపోతుంది. ఎందుకంటే మొదట ఒక 500,000 లోన్ ఇస్తారు, వీళ్ళు కూడా కొంతకాలానికి కట్టేస్తారు. అంత బాగానే నడుస్తుంది కొన్ని నెలల పాటు. తర్వాతే అసలైన కథ కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క స్టూడెంట్లు మరియు కొంత పెద్దవాళ్ళు కూడా కొంతమంది 18 years ఎవరికైనా ఇస్తారు వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క లోన్లు ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉంటాయి. ఈ కట్టలేని పరిస్థితుల్లో అసలైనటువంటి నరకం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఎట్లాగంటే ఈ యాప్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రికవరీ మనుషులు కూడా పెట్టి ఈ యొక్క ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళని వాళ్ళ రిఫరెన్స్కి ఇచ్చినటువంటి వాళ్ళని చాలా దారుణమైనటువంటి భాషలో తిడుతూ చాలా హెరాస్మెంట్ విపరీతంగా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కానీ కొంతమంది చిరుద్యోగులు కొంతమంది వ్యక్తులు కూడా తమ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా తీసుకుంటారు లోను. కొంతమంది ఆడవాళ్ళు కానీ భర్తలో తెలియకుండా లోన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతారు. ఎందుకంటే వీళ్ళు లోన్ తీసుకున్న ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నారు కాబట్టి మళ్ళీ రీపే ఎలా చేయాలో అర్థం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే టెక్నికల్ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక చిన్న అమౌంట్ తీసుకున్నా 1000-2000 తీసుకున్నా సరే వాటికి వడ్డీలు విపరీతంగా వేస్తారు, ఫైన్లు వేస్తారు. దగ్గర 1000 రూపాయలకి 10,000 20,000 అట్లా అంత పెద్ద మొత్తంలో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎంత ఎక్కువ టైం డిలే చేసే కొద్దీ అంత ఎక్కువ ఫైన్ పడుతుంది వాళ్ళకి. ఈ విధంగా కూడా తీసుకున్న స్వల్ప అమౌంట్కి పెద్ద అమౌంట్లు కట్టలేక మరి ఏం చేయాలో అర్థం కాదు, వీళ్ళకి ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఈ విధంగా కొంతమంది కూడా సూసైడ్లు చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క యాప్స్ను కూడా నిషేధించాలి అనేటువంటి విధంగా కూడా భావిస్తున్నారు. కూడా ఇది సాధ్యపడట్లేదు. ఎందుకంటే ఇవి కొన్ని విదేశీ సంస్థలు చైనా హాంకాంగ్ వంటి వాళ్ళు కూడా వీటిని నిర్వహిస్తున్నారని, ఇవి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు మీద కాకుండా మరొక పేర్ల మీద వీళ్ళు చట్టపరమైన ఇబ్బంది లేకుండా ఇవి నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈ లోన్ యాప్స్ అనేటువంటివి కూడా ప్రజల యొక్క ఎంతో తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. ఎందరో ప్రాణాలకు కూడా పోయే విధంగా కూడా కారణమవుతున్నాయి. కాబట్టి ఇటువంటి యాప్స్ని గవర్నమెంట్ నిషేధించాలి. ప్రజలు కూడా వీళ్ళు ఎటువంటి ఎలిజిబిలిటీ కూడా లేకుండా లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి లొంగకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇస్తున్నారు కదా డబ్బులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండి అవసరమైనంత వరకు మాత్రమే లోన్ యాప్స్ని ఉపయోగించుకోవాలి అని కూడా భావిస్తున్నాం.